హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హర్తనెల్లు డైలీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఒక్క చుక్క కూడా నీళ్లు పోయకుండా బీరకాయ పచ్చని పప్పు కర్రీ ఇలా చేసి చూడండి. చాలా బాగుంటుంది. తయారీ విధానం చూసేద్దామా. అందుకు ముందుగా ఒక బాండల్ని అయితే తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల వరకు తీసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. ఆ తర్వాత అదే బాండల్లో కొన్ని వెండి కొబ్బరి పలుకులు ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులు తీసుకొని ఇవి కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అదే బాండల్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని కొంచెం తాలింపు గింజలు వేసుకొని కొద్దిగా చిటపటలాడిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా సన్నగా తుంచుకున్న ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ 2 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుందండి. మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్నాను అండి. నేనైతే బీరకాయ ముక్కల్ని ఒక 1/2 కిలో బీరకాయ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అవైతే వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగైతే కలుపుకోవాలి. బీరకాయ ముక్కలతో పాటే ఆనియన్స్ కూడా మగ్గిపోతాయండి. ముందే బాగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోండి. 5 మినిట్స్ తర్వాత చూస్తే బీరకాయ కొద్దిగా మగ్గుతుంది కదా. అలాంటప్పుడైతే నేను ముందే 3 టమోటాలు తీసి కట్ చేసి వేసుకుంటున్నానండి. అందులోనే ఒక టీ గ్లాస్ పచ్చనిపప్పు ఉడకపెట్టుకున్నాను ముందే, అవైతే వేసుకుంటున్నాను. పచ్చనిపప్పు కూడా వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టయితే ఒక 5 మినిట్స్ మళ్ళీ కూడా సిమ్లో పెట్టి అలానే ఉడికించుకోండి. మూత తీసి చూస్తే టమాటాలో ఉండే నీరు ఇంకా బీరకాయలో ఉండే నీరు కూడా పైకి వస్తుంది కదా. ఆ వాటర్ అయితే సరిపోతుందండి. మనం ఎక్స్ట్రా పైన వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు. ఇలా ఒకసారి కలిపిన తర్వాత మన రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే వేస్తున్నాను. అందులోనే మనం ముందే వేయించుకున్న ధనియాలు, నువ్వులు, ఎండు కొబ్బరి ఇంకా అందులోనే కొద్దిగా వెల్లుల్లి, అల్లం కూడా వేసి అయితే దంచుకున్నాను అండి. ఆ పొడి అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 to 7 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకోవాలండి. అలా కుక్ చేసుకుంటే బీరకాయ మగ్గిపోతుంది. ఇంకొంచెం మసాలాలు కూడా ఆయిల్లో మగ్గి బాగుంటాయి. 7 మినిట్స్ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే. చూసారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్.